ఒక మనిషి చనిపోయాక మళ్ళీ తిరిగి రాగలడా? దీనికి సమాధానం అవును, రాగలడు. ఒకరోజు ఆచార్య చాణక్యని అలెగ్జాండర్ బంధించాడు. ఆచార్య చాణక్యకి ఘోరమైన చావు ఇవ్వాలనుకున్నాడు. అందుకని ఇనుముతో చేసిన పుట్టు కింద మంట పెట్టి అందులో చాణక్యని పెట్టి టార్చర్ చేసి చంపుదాం అనుకున్నాడు. ఆచార్యని నీకేమైనా చివరి కోరిక ఉన్నాయని అడిగితే ఆచార్య చాణక్య పుట్టింది ఈ మట్టిలోనే, చనిపోయేది కూడా ఈ మట్టితోనే అని అక్కడ ఉన్న తడి మట్టిని తీసుకొని తన ఒళ్ళంతా పూసుకుంటాడు. లోపలికి వెళ్తాడు. తర్వాత నిప్పు వెలిగిస్తారు. 3 నుంచి 4 గంటల దాకా ఆచార్య చాణక్య గట్టి గట్టిగా అరుస్తాడు. తర్వాత తీసి చూస్తే చాణక్య చనిపోయి ఉంటాడు. పక్కనే ఉన్న నదిలో చాణక్య డెడ్ బాడీని పడేస్తారు. కొంతసేపట్లో చాణక్య డెడ్ బాడీ మాయమైపోతుంది. చాణక్య తెలివి చూడండి, అక్కడ మట్టి పూసుకున్నారని చెప్పాను కదా, అది మామూలు మట్టి కాదు. దాంట్లో చాలా ఔషధి గుణాలు ఉన్నాయి, ఇంకా కెమికల్స్ ఉన్నాయి. వాటి వల్ల చాణక్య చనిపోలేదు, చాణక్య చర్మం కాలలేదు. అలా అలెగ్జాండర్ని శిక్షణ చేసి చాణక్య మళ్ళీ బతికి వచ్చాడు.